తెచ్చుకోవడానికి ఆయన అంత తెచ్చుకున్నప్పుడు పట్టాలు ఎవరికి ఇచ్చారో కూడా తెలుస్తుంది కదా. మళ్ళీ నేషనల్ వరకు కాదు అది ఎవరికి ఇచ్చారు? 11 ఎకరాల 82 సెంట్లలో 5 వాళ్ళు లేరు. ఇది కట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ కట్టుకుంటే కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు కదా మా సైట్ అని. మన మున్సిపాలిటీ స్థలాన్ని ఆ రెవెన్యూ వాళ్ళకి ఎలా ఇస్తారు? అదే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఆక్యుపై చేసుకున్నారు, దాన్ని రెవెన్యూ వాగ్దానంతో కొంతమంది ఎవరు భూమిని ఎవరికి ఇచ్చేస్తారా? ఎవరు భూమిని ఎవరికి ఇచ్చేస్తారా? ఎవరు పాత్రలు ఉంటుంది? ఆ సైట్ మున్సిపాలిటీ సైట్, గవర్నమెంట్ సంబంధం లేదు. అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. అది మున్సిపాలిటీ ఆస్తి అయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి 4000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు నర్సాపురం మున్సిపాలిటీలో. 4000 మంది పేర్లు ఉన్నాయి కదా, పలానా పలానా పేర్లు ఉన్నాయి కదా. ఎందుకుంటా పేర్లు బట్టి రావడానికి ఏంటి అంటే ఎవరికి దారాదత్తం చేశారు? ఎవరు జరుగుతుంది? అంటే కమిటీ చేసిన తర్వాత ఎన్ని తెలుస్తాయండి? ముందు అలా పట్టాలు ఎవరికి ఇచ్చారు? ఎవరి పేరు మీద ఉన్నాయి? పేదల పేరు మీద ఉన్నాయా? దళితుల పేరు మీద ఉన్నాయా? ఎంతమందికి ఇచ్చారు? ముందు అది బాగా లేని వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఆ లోకల్ వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి? వాళ్ళు నిన్న మొన్న పేపర్ లో వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ పెట్టాలి. ఆ బాధ్యతగా కమిషనర్ గారికి ఉంది. పట్టాలు ఎవరికి ఇచ్చారు? నియోజకవర్గంలో నాయకులకి ఎవరికైనా ఇచ్చారా? ఇప్పుడు సీను తెలియాలి కదా. నేను కమిటీ వేశారనుకో మనం గంగరాజు ఇప్పుడు సమస్య మనకు పరిష్కారం కావాలా? నువ్వు సీనియర్ నాయకుడు, నువ్వు ఎదురుండు, మేమందరూ వెనకాల ఉంటావు. మున్సిపాలిటీ ఆస్తులు కాపాడుతూ ముందుందో మాట్లాడారు. మరి ఆయన మాట్లాడేది తెలియదు నాకు. ఒక కమిటీ ఏంటి కమిటీ వేసి సైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీపీఎస్ తీసుకెళ్లి సైట్ చూపించాను. సైట్ చూపించిన తర్వాత రెవెన్యూతో డిస్కషన్ కూడా ఈ కంపెనీ చేయమని కమిషనర్ ప్లస్ కమిటీ డిస్కషన్ చేయమని. అందరూ రావే కదండి, 34 మంది రావాలంటే బాధ్యత. బాధ్యత ఇవాళ మనం అడుగుతున్నాం, మనకు బాధ్యత ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చాలి. అందరూ రావాలంటే రాలేరు. ఏదో కమిటీలకు మన బాధ్యత ఉంటాం. నన్ను కమిటీ మెంబర్ వేశారు కదా, మీరు అందరూ వచ్చేయంటే ఎవరు వస్తారు ఎవరు? అదే కమిటీ వేశారనుకోండి బాధ్యత. కమిషనర్ గారి ఆధ్వర్యంలో సైట్ చూడండి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూతో మాట్లాడండి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే చైర్పర్సన్ గారితో కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గర మాట్లాడండి. ఈ సమస్యను పరిష్కారం చేయండి. అసలు ఈ పట్టాలు ఎవరికి ఇచ్చారు? అది కమిటీ చేసిన తర్వాత ఏం చెప్తాయండి? ముందు అలా పట్టాలు ఎవరికి ఇచ్చారు? ఎవరి పేరు మీద ఉన్నాయి? అది బౌండరీస్ తెలియకపోకుండా మన మున్సిపాలిటీ నుంచి 25 లక్షల రూపాయలు ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఒక ఆస్తి కొనుక్కుంటాం, ఇది 250 మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం,
మన మున్సిపాలిటీ ఆస్తి అదేంటండి కొనేది? కొన్నప్పుడు బౌండరీస్ లేకుండా ఎలా చేశారు డబ్బు? చైర్పర్సన్ గారు దానికి సమాధానం గత కౌన్సిల్ చెప్పాలి. అప్పుడు రికార్డు ఉందా? రికార్డు ఉందండి? రికార్డు లేదండి నాకు. ఇది మున్సిపాలిటీ ఆస్తి అని చెప్పి వెలుగులో నుంచి మనం మున్సిపాలిటీ డబ్బులు పెట్టి సైట్ కొనుక్కున్నటువంటి సైట్ ని, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే తెలిసిన సైట్ తెలియని సైట్ అయితే ఓకే, ఇది వెలుగులోకి వచ్చిన దాన్ని కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తా ఉంటే అది ఎంతవరకు సంబంధించుకో నాకైతే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న సైట్ కాపాడుకోలేకపోతాం, ఎక్కడ ఉన్న సైట్ కాపాడుతాం లేదని పాయింట్ అవుట్ చేస్తారు. పాయింట్ అవుట్ చేస్తున్నాం కరెక్టే చూడు, అంటే ఇది వదిలేస్తామంటే 2 ఎకరాలు మనం డబ్బు కరెక్ట్గా పెట్టుకుంటారు కదా. ఇవాళ మనం ఫెన్సింగ్ వేస్తా ఉంటే ఆ నెలలో రెవెన్యూ దాంట్లో పేపర్ లేవు, డాక్యుమెంట్ లేదు మనకి మున్సిపాలిటీకి రాసినట్టుగా. అసలు మున్సిపాలిటీ అప్పుడు ఎవరున్నారో మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఎత్తినట్టుగా రెవెన్యూ సెక్షన్ లో లేదు. చలానా ఇందులోనేమో ఇది ఉంది, అక్కడ చూస్తేనేమో 5 ఎకరాలు అలాట్ అయినట్టు కూడా లేదు డాక్యుమెంట్ మనకి. మన దగ్గర ఏముంది, డబ్బులు కట్టి చలానా ఉంది అంతే. మన దగ్గర 5 ఎకరాల డాక్యుమెంట్ ఉందా సార్? 5 ఎకరాల డాక్యుమెంట్ ఉందండి సార్? డాక్యుమెంట్ ఉందా? అదే ఏదైనా ఉందా? 5 ఎకరాలకి మనం డబ్బులు కట్టేసి మీ టైంలోనే ఎవరో ఒక టైంలో ఆ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్ మనం ఎందుకు తెచ్చుకోలేకపోయా? అసలు దస్తావేజ్ ఉండాలి, పట్టాలు ఏదో పాస్బుక్ పట్టాలు ఇచ్చారు సార్, పట్టాలు ఇచ్చేదాకా 2014 నుంచి మన దగ్గర అది సైట్ మనని చెప్పి మన దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా లేదా? ఒకసారి ఒకసారి ఎందుకంటే ఆ గవర్నమెంట్ మన ఎక్కడ డబ్బు కట్టేట్టు ఉంది, స్థలం మనకి దక్కలు వచ్చేట్టు ఉంది. ఇప్పుడు లేనిపోయి మనం మాట్లాడుకుని కదా రికార్డ్ లో మన దగ్గర మన డబ్బులు కట్టినట్టు ఉంది. మరి డాక్యుమెంట్ ఉండాలి కదా మన దగ్గర 5 ఎకరాలు తెచ్చుకున్నది. మరి 26,25,000 రూపాయలు కట్టాం 2014లో. రికార్డే లేదు, మొత్తం ఏదో గోల్మాల్ జరిగింది అప్పుడే. ఏమైతే కావాలి ఇప్పుడు ఆ స్థలం 25 లక్షలు మున్సిపాలిటీ ఫండ్ ఏంటి, అది ఎవరి చేతుల్లోకి వెళ్ళి ఏంటనేది